తెలంగాణలో పాలనగిరిలుగా పెడుతున్న మలి సర్కారు మంత్రులు దినం 24 గంటలు పని చేసుకుంటా గడియ కూడా రికామ్ లేకుండా ఒక్క దినం సెలవు తీసుకోకుండా పని చేస్తురట. అంతగానం పని చేసి మరి ఏమేలుగా పెట్టిర్రు? అసలు 24 గంటలు పని చేస్తున్నామన్న ఆ మంత్రి ఎవరంటారా? ఆలస్యం ఎందుకు ఈనుండ్రిగో. నీళ్ల మంత్రి కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇప్పుడు చెప్పుండ్రి ఏలుబడిలకు వచ్చి ఏడాది అర్థంలా మీరు ఎలగబెట్టింది ఏందో. ఒకటే విషయం చెప్పాలి మీకు ప్రియ మిత్రులారా, నల్లగొండ కాంగ్రెస్ కార్యకర్తలారా, అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు, మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు. మరి ఎందుకు చెప్పుని సారు? ఆ ముచ్చట చెప్పేదానికి ఆలస్యం ఎందుకు? నేను మీ ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా, ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. అబ్బబ్బబ్బబ్బా, అంతగానో కష్టపడి ఏం చేసిరు సారు? రోజుకి 24 గంటలు, నెలకు 30 రోజులు, ఏడాదికి 365 రోజులు ఇట్లా సెలవులు లేకుండా ఇంటోలతోని ఎటుపోకుండా చుట్టాలు పక్కాలను పక్కకు పెట్టి బంధుబలగాని బంధుకు పెట్టి మీరు తెలివితోని తెలంగాణ పబ్లిక్ కోసం ఏం ఎలగబెట్టిర్రు? రోజుకి 24 గంటలు కష్టపడి పాలనగిరి ఎలగబెడితే మరి పాపయ్య దోతి ఏడున్నదంటే పరిచిన దగ్గరనే ఉన్నదన్నట్టు మీ ప్రజాపాలన ఎందుకు ఉన్నది? పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ మాటలు వింటుంటే నోరుతోనే జనం నవ్వుతుండ్రు సారు. అంత మంచిగా పని చేస్తుంటే అధికారంలోకి రాగానే 100 దినాల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల హామీలు ఏమాయా సారు? ఏడాది నర్థమవుతున్నా ఇప్పటికీ అమలు అయితలేవు. మీ ఏలుబడి ఎట్లున్నదంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. ఇప్పటి వరకు ఏ పథకం చక్కగా అమలు చేయకపోతిరి. దూపా అని జనం ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నా కనికరించకపోబడితిరి. కొత్త కోపన్ కారట్లు ఇస్తారని కండ్లు కాయలు కాసేటట్టు పబ్లిక్ ఎదురు చూస్తుంటే ఈ పండుగకు ఆ పండుగకు 26 జనవరికి 15 ఆగస్టుకు అనుకుంటా పొద్దువో పడితిరి. ఇట్లా మైకు దొరికితే చాలు సొల్లు ముచ్చట్లు చెప్పేదందుకు తప్పితే మీ షెయి సర్కారుతోని వచ్చేది ఏం లేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.